హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి కేవలం ఒక్కరోజే మిగిలి ఉంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్లు కొనసాగుతున్నాయి. ఈ టోర్నమెంట్కి ముందు ఆస్ట్రేలియా జట్టుకి బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హెజల్వుడ్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. ఇప్పటికే కీలక బౌలర్లు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియా జట్టుకి హెజల్వుడ్ దూరం కావడం కోలుకోలేని దెబ్బగా మారింది. జోష్ హెజల్వుడ్ సూపర్ 8 దశకి కోలుకుంటాడని ఆస్ట్రేలియా యాజమాన్యం భావించినప్పటికీ తాజా నివేదికల ప్రకారం అతను పూర్తి ఫిట్నెస్ సాధించడానికి ఇంకా చాలా సమయం పడుతుందని తేలింది. ఆస్ట్రేలియా జాతీయ సెలెక్టర్ టోనీ డోడెమైడ్ మాట్లాడుతూ హెజల్వుడ్ కోలుకోవడానికి మరింత సమయం పడుతుంది. అతన్ని త్వరగా మైదానంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తే రిస్క్ ఇంకా పెరుగుతుంది. అందుకే అతన్ని పక్కన పెట్టక తప్పదని పేర్కొన్నాడు. ప్రస్తుతానికి హెజల్వుడ్ స్థానంలో ఎవరినీ భర్తీ చేయడం లేదని, అవసరాన్ని బట్టి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఇదొక విచిత్రమైన పరిస్థితి. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పుడు హెజల్వుడ్ కూడా తప్పుకోవడంతో 2011 మార్చి తర్వాత ఆస్ట్రేలియా జట్టు తన బిగ్ 3 ప్లేయర్స్ స్టార్క్, కమిన్స్, హెజల్వుడ్ పేసర్లు ఎవరూ లేకుండా ఆడుతున్న మొదటి ప్రపంచ కప్ అయితే ఇదే. కీలక బౌలర్లు లేని ఈ తరుణంలో మిచెల్ మార్ష్ సేన తన బౌలింగ్ బలహీనతల్ని ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి. ఇక ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో ఫ్రంట్ లైన్ పేసర్లుగా జేవియర్ బార్లెట్, బెన్ వార్షియర్స్ మాత్రమే పూర్తి ఫిట్నెస్తో ఉన్నారు. పాకిస్తాన్తో జరిగిన టీ20 సిరీస్లో 3-0తో క్లీన్ స్వీప్ అయిన ఆస్ట్రేలియాకి నెదర్లాండ్స్లో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఫిబ్రవరి 11న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో ఆస్ట్రేలియా తన ప్రపంచ కప్ ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. ఇక ఆస్ట్రేలియా ప్రపంచ కప్ షెడ్యూల్ ఒకసారి చూసినట్టయితే గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ఫిబ్రవరి 11న కొలంబోలో ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ జరుగుతుంది. ఇక కొలంబోలో ఫిబ్రవరి 13న ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ జరుగుతుంది. ఇక ఫిబ్రవరి 16న క్యాండీలో ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరుగుతుంది. ఇక ఫిబ్రవరి 20న క్యాండీలో ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఒకసారి చూసినట్టయితే మిచెల్ మార్ష్, జేవియర్ బార్లెట్, కూపర్ కానోలీ, టిమ్ డేవిడ్, బెన్ వార్షియస్, కెమెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిష్, మాథ్యూ కూనెమన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ఇక ట్రావెలింగ్ రిజర్వ్గా సీన్ అబౌట్ ఉన్నారు.